నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కూడా పెద్ద సవాల్తో కూడుకున్నది. జీవితంలో మనం చేసే ఉద్యోగం ఎంపిక కూడా చాలా కీలకమైన అంశమే. ముఖ్యంగా అమ్మాయిలు ఉద్యోగాల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు చాలా మంది చేస్తున్న తప్పు ఏమిటంటే ఏదో ఒక ఉద్యోగం అన్నట్టుగా చేసేస్తున్నారు, లేదా ఏ ఉద్యోగం తొందరగా వస్తే దానికే అంకితమైపోతున్నారు. కోరుకున్న ఉద్యోగం కోసం వేచి చూసే ధోరణి కూడా చాలా మందికి ఉండడం లేదు. అందుకే చాలా మంది అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ సంతృప్తికరంగా ఉండలేకపోతున్నారు. జీతం బాగానే ఉన్నప్పటికీ జీవితంలో సంతోషం లేకుండా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత బోలెడన్ని కబుర్లు. నమస్కారం, దీశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మనతో పాటు కరాటే మాస్టర్ రాజేశ్వరి చౌహాన్ గారు ఉన్నారు. మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అక్షయ. మరి ఈ రోజు మా దీశాలి ప్రోగ్రామ్ లో మహిళల సెల్ఫ్ డిఫెన్స్ కు సంబంధించి ఏ టెక్నిక్స్ చెప్తున్నారు? ఇప్పుడు ఎవరైనా వెనుక నుండి గొంతును నొక్కి చంపేస్తామనే ప్రయత్నం చేస్తాం. నార్మల్ ఏమవుతుంది, ఇళ్లలో గొడవలు అవుతాయి, అత్త కోడల మధ్య, లేకుంటే కట్టాల కోసం చంపుతారు. ఇలాంటివి మనం నార్మల్ వింటూనే ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ లో సపోజ్ ఎవరైనా వెనుక నుండి గట్టిగా పట్టుకొని మీకు తెలియదు వెనుక నుండి గొంతు నొక్కేస్తున్నారు, అలాంటప్పుడు మనం ఎలా మనల్ని మనం వినిపించుకోవాలన్నది ఈ టెక్నిక్ లో చూపిస్తున్నాను. అలాగే ఇళ్లలోనే కాకుండా బయట ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో కావండి, అవుట్స్కట్స్ లో కానివ్వండి, ఇప్పుడు నైట్ టైం ఒంటరిగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సో అలాంటప్పుడు ఈ టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, మరి అది తనని తాను రక్షించుకోవాలంటే స్త్రీకి చాలా ధైర్యం కూడా ఉండాలి. ఈ టెక్నిక్ తో పాటు వాళ్ళు ఎదురవగానే మనం డల్ అయిపోకూడదు కదా. ఎందుకంటే ఎవరైనా సడన్ గా గొంతు పిసుకంగానే కొన్ని సెకండ్స్ లోనే మనకి ఊపిరి అందదు, అంత గట్టిగా నొక్కేస్తారనమాట. అలాంటప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా విడిపించుకోగలిగితే అంత మంచిది. ఓకే, సో దానికోసం ఈ టెక్నిక్. ఓకే, మరి పట్టుకున్న వాళ్ళ బలం కన్నా మనకు కొంచెం తక్కువే ఉంటుంది, బట్ ధైర్యం చేసి ఈ టెక్నిక్ మనం యూజ్ చేస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. కానీ వాళ్ళ రెండు చేతులు అంటే వాళ్ళది ఒక్క చేయి అంటే మనం రెండు చేతులనే యూజ్ చేసి విడిపించుకోవచ్చు అనమాట. సరేనండి, మరి ఆ టెక్నిక్ ఇప్పుడు మాకు చేసి చూపిస్తారా? తప్పకుండా. సో ఇవి పట్టుకో. సపోజ్ ఎవరైనా గట్టిగా గొంతు పట్టేశారు, ఓకే, విడిపించుకోవడం అంటే మనం ఏం చేయాలి, రెండు చేతులు యూజ్ చేయొచ్చు. ఒకటి ఈ రిస్ట్ పట్టుకోండి, ఇంకొకటి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న చేతితో ఇంకా బయట ఉన్న చేతితో చేయి విదిలించి ఇట్లా బ్రేక్ చేయొచ్చు. ఓకే, ఈ జాయింట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ ఒక టెక్నిక్ మనం చేయొచ్చు. దాని తర్వాత ఇప్పుడు నువ్వు విడిపించుకోలేకపోతున్నావు, నీకు అర్థం అవడం లేదు ఏం చేయాలో, ఈ నీ కాలు ఒకటి ఇట్లా వెనక్కి తీసుకొని ఇట్లా తోసేయి. ఓకే, అతను కింద పడిపోతాడు. చాలా సింపుల్ గా ఉంది. ఒకసారి చూడండి మళ్ళీ. ఇప్పుడు ఎవరైనా గట్టిగా పట్టేసుకున్నారు, విడిపించుకోవటం కొంచెం కష్టం, కానీ అంత కష్టం కూడా కాదు. ఫస్ట్ ఇక్కడ పట్టుకోండి, దాని తర్వాత ఇక్కడ పట్టుకున్నారు. ఏం చేయాలి, బలంగా ఈ చేయి ఇట్లా ముందుకు లాగాలి. లాగిన తర్వాత ఇదే చేయి తీసుకొచ్చి ఇక్కడ అంతే ఫోర్స్ మీరు షోల్డర్ మీద కొట్టారనుకోండి, ఈ జాయింట్ విరిగిపోతుంది, బ్రేక్అవుట్. ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఇలా కాకుండా సపోజ్ మీరు చెయ్యి పట్టుకోలేకపోతున్నారు, వీల్ అవుతున్నారు, ఎందుకంటే 2-3 సెకండ్స్ లోనే మీకు బ్రీత్ రాదు. సింపుల్ గా ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత మీరు ఇట్లా కూడా కొట్టచ్చు. దాని తర్వాత అతని ఇట్లా తోసేస్తే అతను కింద పడిపోతారు. దాని తర్వాత కూడా మనం అతన్ని అటాక్ చేయొచ్చు. ఓకే, సో చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాయి, బట్ కొంచెం గట్టిగానే ప్రయత్నం చేయాలి. అక్కర్లేదండి మీరు ఇలా అనండి, ఎందుకంటే అతని బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. మీ బాడీ అతని బాడీకి అడ్డు పెట్టారు కాబట్టి మీరు ఇలా అన్న తర్వాత అతను ఇంబ్యాలెన్స్ అయి పడిపోతాడు. ఓకే, అది చాలా సింపుల్. ఓకే, చూసిన అక్షయ్ ఎంత సింపుల్ టెక్నిక్, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా ఎందుకు నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, ఎంత ఈజీగా నీకు తెలుస్తుంది. రవి పట్టుకో ఒకసారి వెనక నుండి. సపోజ్ ఎవరైనా పట్టుకున్నారనుకో, ఆ చెయ్యి లోపల నుండి పట్టుకో. అలా ఈ చెయ్యి ఇక్కడ పట్టుకొని లోపల చేతిని బయట చేతిని ఇలా బలంగా లాగు. ఇలా ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని ముందుకు లాగు చేతిని. దాని తర్వాత ఈ చెయ్యి పైకి తీసుకొని షోల్డర్ మీద తీసుకురా. ఓకే, అప్పుడు ఈ జాయింట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకే, చాలా సింపుల్ గా ఉంది. చాలా సింపుల్, కానీ అది పట్టుకోవటం సపోజ్ నీకు రాలేదు, ఇంతకు ముందు నేను చూపించాను. మళ్ళీ పట్టుకో రవి. ఇప్పుడు ఇలా ఉన్నావు, నీ ఎడం కాలు అతని బాడీ వెనక్కి తీసుకో, చెయ్యి అట్లనే పట్టుకొని, ఎందుకంటే కొంచెం దూరం తీసుకో, ఆ ప్రెషర్ ఉండకుండా నీ మెడ మీద. నీ ఎడం కాలు అతను వెనక్కి తీసుకో, ఇంకా కొంచెం వెనక్కి తోసి.
ఓకే, అతను ఇంబ్యాలెన్స్ అయిపోతాడు. ఎందుకంటే నీ బాడీ అతనికి అడ్డు వచ్చేస్తుంది కాబట్టి నిదానంగానే అతను కింద పడిపోతాడు. అప్పుడు మనం బ్యాక్ కి కాల్ పెట్టడం వల్ల మనకి కూడా ఏమంటారు ఒకటి మనం వెనక్కి వెళ్ళిపోతే మనకు గొంతులో ఉన్న ఈ ప్రెషర్ ఒకటి తగ్గిపోతుంది. రెండోది చేతులను పట్టుకున్నాం, దాని తర్వాత ఇలా అన్నాం అనుకో అతను ఇంబ్యాలెన్స్ అయి పడిపోతాడు. ఓకే, నీ బాడీ అడ్డుగా ఉంటుంది కాబట్టి దానిపై నుండి తను ఇంబ్యాలెన్స్ అయి కిందికి పడిపోతాడు. ఓకే, చూడడానికి ఎంత సింపుల్ గా ఉందో చేయడానికి కూడా అంతే సింపుల్ గా ఉంది, బట్ చేయడానికి కొంచెం ధైర్యం కావాలి. ఈ టెక్నిక్ ఎవరైనా చేయొచ్చు. కానీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో మనం భయపడిపోతాము, కంగారు పడిపోతాం. అవన్నీ పక్కన పెడితే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. ఎందుకంటే ఒక 5-6 సెకండ్ లోపలే గట్టిగా మీ గొంతు నొక్కుపోతుంది. దాని తర్వాత మీరు ఆ ప్రయత్నం కూడా చేయలేరు. ఓకే, ఒకవేళ థాట్ వచ్చినా సరే మనం చేయలేము, అంత ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు పట్టుకొని ఇలా లాగటం మీకు వీలవ్వలేదు అనుకోండి, కాలు ఇట్లా వెనక్కి తీసుకుని ఇలా మీరు చేతులను పుష్ చేశారనుకోండి, మీ బాడీ పై నుండి అతను ఇంబ్యాలెన్స్ అయి కిందికి పడిపోతాడు. ఓకే, అతను ఇంతకు ముందు మీ వెనుకున్నాడు, దాని తర్వాత మీరు అతను వెనక్కి వెళ్ళి అతను పుష్ చేసి కింద పడేయచ్చు. ఓకే, సెకండ్ టెక్నిక్ అదనమాట. సో మన పైన దాడి జరగగానే అలర్ట్ అయ్యి మనం ఈ టెక్నిక్ యూజ్ చేస్తే కనుక మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇందాక నేను ట్రై చేశాను, బట్ నాకు ఫస్ట్ టైం అనిపించింది, ఇంకొకసారి ట్రై చేస్తాను. మళ్ళీ చేయి. ఓకే, ఇప్పుడు చూడు ఇలా పట్టుకున్నాడు కదా. ఓకే, ఇప్పుడు అటు నుండి పట్టుకున్నావు, ఇక్కడ నుండి పట్టుకున్నావు. ఈ రెండు చేతులను బలంగా ముందుకు లాగు. రైట్, దీన్ని టర్న్ చేసి షోల్డర్ మీద తీసుకుంటే ఈ రిస్ట్ జాయింట్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ టెక్నిక్ నేను మీకు చెప్పాను. మీకు పట్టుకోవటం వీలవ్వదు, అది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అనుకో, అవి మళ్ళీ పట్టుకో. మీరేం చేయాలి, మీ ఎడం కాలు అతను వెనక నుండి తీసేసుకోండి, ఇంకా కొంచెం వెనక్కి చేతులు ఇలా పుష్ చేయండి, అతను ఇంబ్యాలెన్స్ అయి పడిపోతాడు. ఓకే, అతను పడ్డ తర్వాత కూడా మనం అతను అటాక్ చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్ గా ఉంది అండ్ త్వరగా. అంటే దేనికైనా మెయిన్ మనపై దాడి జరగగానే మనం అలర్ట్ అవ్వాలి. కొన్ని సెకండ్స్ లోనే ప్రాణాలు పోతాయి. సో మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే పానిక్ అయిపోయి కంగారు పడిపోయి భయపడి ఏడవడం ఇవన్నీ నిజం చెప్పాలంటే ఫస్ట్ పక్కన పెట్టేసి ఇమ్మీడియట్ మనం ఏం చేయగలము అన్నది ఆలోచించాలి. అది చాలు మనల్ని మనం డిఫెన్స్ చేసుకునేందుకు. ఓకేనండి, నేను మళ్ళీ ట్రై చేశాను కదా, ఈ టెక్నిక్ చాలా సింపుల్ గా ఉంది. అండ్ అలాగే మెయిన్ గా ఇప్పుడు లేడీస్ అందరూ బయటకు వెళ్తూ ఉంటారు అండ్ లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ కానీ మరి చేసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి. ఏంటంటే మనం ఒంటరిగా ఉంటున్నామన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సరౌండింగ్స్ చూసుకోవాలా. మీరు సపోజ్ ఆఫీస్ లో ఒకరే ఉన్నారు, పని చేస్తున్నారు, మహా అంటే ఎవరు ఉంటారు, మీ బాస్ ఉంటారు లేదా సెక్యూరిటీ ఉంటారు, ఎవరు ఉంటారు, ఏ రియాక్షన్ ఉండి రావచ్చు. ఒకసారి ఆలోచించుకొని మీరు పని చేసుకున్నా కూడా మీకు నెక్స్ట్ ఏమైనా అలాంటి దాడి జరిగితే ఇమీడియట్ మీరు ఏ టెక్నిక్ చేయాలని కూడా ఆలోచించవచ్చు. ఓకే, కానీ మీరు ఏది పట్టనట్టు మీ లోకంలో మీరే చేసుకుంటూ పోయారనుకోండి పనులు, అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు మీకు. ఓకే, ఒంటరిగా జర్నీ చేసేటప్పుడు కూడా మనం ఎవరైనా ఫాలో అవుతున్నారో అవి కూడా చూసుకోవాలి. అండ్ అలాగే ఏమైనా చాకుస్ లైక్ పిప్పర్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంటే బ్యాగ్ లో. అవన్నీ పెట్టుకున్నా కూడా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు మీరు క్యాబ్ లో వెళ్తున్నారు, వేరే డైరెక్షన్ లో తీసుకెళ్లిపోతున్నాడు అతను, అలాంటప్పుడు మీరు ఇది యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు సడన్ గా మీ గొంతు పట్టేసుకున్నప్పుడు చేయవలసింది ఏంటంటే మీరు పేపర్ పట్టుకొని బ్యాగ్ వెతికేంత టైం కూడా మీకు ఉండదు. అలాంటప్పుడు మనం సింపుల్ గా మనల్ని మనం ఎలా విడిపించుకోవాలన్నది చూడాలి. సో మెయిన్ వాళ్ళు మనం అటాక్ చేయగానే చాలా మంది కృంగిపోతూ ఉంటారు. సో మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి. ఓకేనండి, సో మరి ఒంటరిగా వెళ్ళే లేడీస్ మీద ఎవరైనా దుండగులు దాడి చేస్తే ఈవెన్ గొంతు పిసికితే ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళని మనం కాపాడుకోవచ్చు, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ చాలా చక్కగా మా సకులకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే. మనం జీవితంలో విజయం సాధించాలంటే మన గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉండాలని అంటారు మనస్తత్వ నిపుణులు. నిజమే కదండి. మనమేంటి, మన వ్యక్తిత్వం ఏంటి, మన వ్యక్తిత్వానికి తగ్గ ఉద్యోగం ఏది, ఆ ఉద్యోగం మనకు ఎలాంటి సంతృప్తినిస్తుంది, ఇలాంటి విషయాల్లో ఎంత స్పష్టత ఉంటే అంతగా జీవితంలో రాణిస్తారు. చాలా మంది ఇది తెలుసుకోలేకపోవడం వల్లే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. నేడు చాలా మంది అమ్మాయిలు తమకు ఎలాంటి ఉద్యోగం నప్పుతుందో కాకుండా అందరూ ఏది క్రేజీగా భావిస్తున్నారో అలాంటి ఉద్యోగాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొన్ని ఉద్యోగాలు చేయడానికి అసలు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. మరికొన్నింటికి అధిక డిమాండ్ వస్తుంది. ఈ కారణం వల్ల కూడా చాలా మంది ఉద్యోగం కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని ముచ్చట్లు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిరోజు మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేస్తున్నాం కదా, మరి ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. మరి ప్రసన్న గారు ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం.
నమస్కారం ప్రసన్న గారు. నమస్కారం ప్రసన్న గారు, ఈ రోజు మా సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఫ్రూట్ బిస్కెట్స్ అనే వంటకాన్ని చెప్పు. ఫ్రూట్ బిస్కెట్స్. బిస్కెట్స్ అంటేనే అందరికి ఇష్టము, ఫ్రూట్స్ అన్న ఇష్టమే. ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకా బాగుంటదేమో. సో మరి ఫ్రూట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మైదా పిండి, షుగర్ పౌడర్, ఎగ్స్, వాటర్ మెలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, బేకింగ్ పౌడర్, ఆయిల్. ఫ్రూట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఏం చేయాలి? ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ మైదా వేసుకుందాం. ఓకే, ఎంత మైదా వేసుకోవాలండి? అది మనం ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే షుగర్ పౌడర్ అంత క్వాంటిటీ. ఓకే, మైదా ఎన్ని స్పూన్స్ తీసుకుంటామో షుగర్ పౌడర్ కూడా అన్ని స్పూన్స్ తీసుకోవాలండి. సో మెజర్మెంట్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి మీరు కౌంట్ చేసుకొని తీసుకోండి. నేను ఒక 6 స్పూన్స్ తీసుకున్నాను. ఓకేనండి. నెక్స్ట్ షుగర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఓకే ఓకే, ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ వాటర్ మెలన్ జ్యూస్. Okay. ఇవన్నీ చూసి కలుపుకోవాలి, మనకి చపాతీ పిండిలో వచ్చేటట్టు వేసుకోవాలి. ఓకే, సో వాటర్ మిలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఏంటంటే మనం ఒక ముద్దలాగా తయారవ్వాలన్నమాట ఆ మిశ్రమం. సో జాగ్రత్తగా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేసేస్తే పలుచుగా అయిపోతుంది, తెలుసు కదా మీకు. సో చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాం. సో ఇది మిక్స్ చేసుకున్నాక వీటిని బిస్కెట్స్ లా తయారు చేస్తారండి. చపాతీ పిండిలా మనం ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై కా? ఓకే, మరి పెట్టేసానా? సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే బిస్కెట్స్ ప్రిపరేషన్ అవుతుంది కదా, దాంతో బిస్కెట్స్ తయారు చేసి వాటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒక ఎగ్ వేద్దాం ఇందులో. ఓకే, ఒక ఎగ్ కూడా వేయాలా? అయిపోయిందా అండి? బటర్ పేపర్ ఉందా? దీనికి ఆయిల్ అప్లై చేద్దాం లైట్ గా. ఇగోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బిస్కెట్ లాగా చేసుకోవాలి. రౌండ్ గా. ఓకే, ఇలా రౌండ్ గా మన ఇష్టం వచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన షేప్ తయారు చేసుకోవచ్చండి. పిల్లలు రకరకాల స్టార్ గానీ స్క్వేర్ గానీ ఏదైతే అది మనకు నచ్చినట్టు కదా. ఓకే, మీరు రౌండ్ గా చేస్తున్నారు. ఓకే, డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో చూస్తారు కదండి, ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బిస్కెట్లుగా తయారు చేసుకోవాలి. రౌండ్ షేప్ కానీ మనకు నచ్చిన షేప్ లోని. సో మనకు కావాల్సిన తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో మరి మనం తయారు చేసుకున్న బిస్కెట్లని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, వేసేద్దాం మనం. ఓకేనండి. సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా? బ్రౌన్ కలర్ రావాలి. ఎగ్ వేయడం బట్టి, అది బేకింగ్ పౌడర్ వేయడం బట్టి ఏమో కదా, గుల్లగా ఇలా బాగా పొంగుతాయి. సో మనం పల్చగా చేసుకున్నా సరే అవి చక్కగా ఉబ్బి కొంచెం చూడండి లావు లావుగానే వస్తున్నాయి అనమాట. ఎక్కువ స్టఫ్ చేసేకుండా కొంచెం కొంచెం తీసుకొని చేసుకుంటే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, తీసేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినందుకు చేస్తే చాలా అండి. తీసేస్తారా? మనం టిష్యూ పేపర్ లో తీసేసుకుందాం. ఓకే, ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసుకు. ఫ్రై అయిపోయాక టిష్యూ పేపర్ లో తీసుకుంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ తగ్గించి ఆ బిస్కెట్స్ ని తినొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయ్యాయి కదా, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం.
ఓకే. ఫ్రూట్ బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సకులు చూసారు కదా, ప్రసన్న గారు తయారు చేసిన ఫ్రూట్ బిస్కెట్స్ రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఫ్రూట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు: మైదా, షుగర్ పౌడర్, వాటర్ మిలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఎగ్స్, ఆయిల్. ఫ్రూట్ బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని మైదా, షుగర్ పౌడర్ సమానంగా తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ మిలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ కొద్ది కొద్దిగా వేసుకుని ఎగ్ వేసి బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బిస్కెట్స్ గా ఒత్తుకొని ఆయిల్ లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే వేడి వేడి ఫ్రూట్ బిస్కెట్స్ రెడీ. ఫ్రూట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. సో చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. కొంచెం సేపు అయ్యాక ఇంకా క్రిస్పీనెస్ ఎక్కువ అవుతుంది అనమాట, ఎందుకంటే ఇప్పుడే చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకు బయట ప్రోడక్ట్స్ పెట్టే కన్నా ఇంట్లో తయారు చేసిన బిస్కెట్స్, అది కూడా ఫ్రూట్ బిస్కెట్స్ తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా మంచిది. సో మరి ప్రసన్న గారు ఇంత చక్కటి రెసిపీని మా సకులకి తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. సకులు చూసారు కదండి, ప్రసన్న గారు తయారు చేసిన ఫ్రూట్ బిస్కెట్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కూడా ఏదైనా సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, మా ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402355540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కావ్యశ్రీ అనే అమ్మాయి MBA ఫైనాన్స్ పూర్తి చేసింది. కానీ తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. తను MBA చేసిన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలనేది తన కల. అలా చాలామంది స్నేహితులు ఉద్యోగాలు చేస్తున్నారు, వారికి మంచి వేతనాలు లభిస్తున్నాయి. తను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేయాలని తీర్మానించుకుంది. వాస్తవానికి తనకి మేనేజ్మెంట్లో మంచి స్కిల్స్ ఉన్నాయి. తనకేమో మేనేజ్మెంట్ వైపు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇష్టపడుతుంది. ఇలా తనకు ప్రతిభ ఉన్న రంగం కాకుండా సమాజం గొప్పగా చూస్తున్న ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ వస్తుంది. దాంతో చాలా ఆత్మ న్యూనతకు గురవుతుంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు తేనెటీగల పరిశ్రమ స్థాపించి 10 మందికి ఉపాధి కల్పిస్తున్న సీతారత్నం గారు ఈనాటి మన స్త్రీ శక్తి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడ విజయ రహస్యాలు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సీతారత్నం గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి తేనెటీగల పరిశ్రమ స్థాపించి అలానే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, అలానే ఈ పరిశ్రమలో ముందంజలో ఉన్నారు. సో దానికని అభినందనలు. ధన్యవాదాలండి. ఓకే, మరి మీ గురించి మా సకులకి తెలియజేస్తారా? తప్పకుండా అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడలో పుట్టాను. నా మ్యారేజ్ వచ్చేసి 2004లో అయింది. తర్వాత మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నేను స్కూల్ టీచర్గా వర్క్ చేసేదాన్ని. తర్వాత నేను MBA చేసి మొత్తం బీకీపింగ్ మీద ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు ఒక పాప ఉంది, తను ఇప్పుడు 3rd క్లాస్ చదువుతుంది. మేడం, మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కదా, మరి ఆ ట్రైనింగ్ ఏ సంవత్సరంలో తీసుకున్నారు? అంటే ఎంత పీరియడ్, ఎంత టైం వరకు తీసుకున్నారు? అండ్ అదేవిధంగా ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు మీరు? ట్రైనింగ్ వచ్చేసి నేను ఇక్కడ NIRD RTPలో 5 days టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్నా అండి. తర్వాత ఒక 1 month EDP ప్రోగ్రామ్ అనేసి KVIC వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అయితే ముందు స్టార్టింగ్ అయితే ఒక 4-5 lakhsతో మేము స్టార్ట్ చేసాము. ఈ ట్రైనింగ్ అదంతా అయిన తర్వాత మొత్తం మాకు ఏంటంటే KVIC ద్వారా లోన్ అప్లై చేసాం. 25 lakhs వరకు లోన్ తీసుకుని మొత్తం బీకీపింగ్ మీద నెక్స్ట్ ప్యాకింగ్ యూనిట్ అంతా కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట అండి. ఓకే, సో స్టార్టింగ్ పెట్టుబడి ఒక 4-5 lakhsతో స్టార్ట్ చేసుకుని తర్వాత లోన్ తీసుకొని డెవలప్ చేసుకున్నాం. సో మరి అప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉండేవారు స్టార్టింగ్లో? స్టార్టింగ్లో వచ్చేసి ఒక 2 members అలా ఉండేవారండి. తర్వాత ఏంటంటే 5 members, ఇప్పుడు ఒక 10 members వరకు వర్క్ చేస్తున్నాను నా దగ్గర. అలాగే ఇంకా వర్క్ని బట్టి తీసుకుంటూ ఉంటాను అనమాట. వర్క్ ఎక్కువ ఉన్న టైంలో ఇంకో 4-5 members తీసుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట. మరి ఇప్పుడు టర్న్ ఓవర్ ఎలా ఉందండి మీకు?
ఇప్పుడు వచ్చేసి మంత్లీ 3-4 lakhs వరకు చేస్తున్నామండి. స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే ఒక 200 నుండి 300 kgs వరకు హనీ సేల్ చేయగలిగాను. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 1 ton వరకు మంత్లీ సేల్ చేస్తున్నాం అనమాట. అంటే 2-3 lakhs వరకు వస్తుందండి. ఓకే. సో నార్మల్గా తేనె అనగానే ప్రతి ఒక్కరికి ఒక తేనెటీగల నుంచి వస్తుంది తేనె, ఇది మాత్రమే జనరల్ నాలెడ్జ్ అంతే ఉంది. కానీ నేను ఇక్కడ చూసినప్పటికీ ఏంటంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి తేనెలో. నాకు అంటే కొత్తగా అనిపిస్తుంది. ఏంటి అసలు మీ ప్రొడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే మనకి ఏంటంటే చాలా మందికి తేనె అంటే ఒకటే వెరైటీ ఆఫ్ హనీ అనేది తెలుస్తుందండి. మేమేంటంటే మొత్తం ఎన్ని రకాల హనీస్ ఉన్నాయో సీజన్ వైజ్ కలెక్ట్ చేస్తాం అనమాట. రైతుల దగ్గర నుండి సీజన్ వైజ్ కలెక్ట్ చేపిస్తాము. ఎలా అంటే ఇప్పుడు మనకి ఫ్రూట్ బేస్డ్ కానీ ఆయిల్ సీడ్ బేస్డ్, నెక్స్ట్ వెజిటేబుల్ బేస్డ్ ఏ ప్లాంట్స్ నుండి కూడా మనం హనీ కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కొన్నిటికి మనకు ప్రతి దానికి పూత అనేది వస్తుంది. ఆ పూత వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఏరియా వైజ్ అని బీస్ బాక్సెస్ తీసుకెళ్ళి ఆ ప్లాంటేషన్ దగ్గర పెట్టించి ఆ పర్టికులర్ ఏరియా వైజ్ హనీ కలెక్ట్ చేపిస్తాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి హనీ కలెక్ట్ చేసినప్పుడు కానీ అది మనం నిల్వ చేయాల్సిన అవసరం ఏమి అంటే ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా కలెక్ట్ చేసిన దానికి. ఈ మెథడ్ని ఏమంటారంటే హైజెనిక్ ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్ అంటారు. అంటే బీస్ని చంపకుండా ఎన్విరాన్మెంట్కి ఎగెనిస్ట్గా, అంటే చాలా మంది ఏంటంటే మనకి బీస్ని చంపేస్తూ ఉంటారు, బీస్ని చంపి కోమిని పిండేసి తీస్తారు. ఇది అలా కాకుండా ఈగల్ని చంపకుండా పిండకుండా తీసే పద్ధతి అనమాట. ఇలా తీయడం వల్ల ఏంటంటే మనకి అసలు వితౌట్ ప్రిజర్వేటివ్స్ న్యాచురల్ ఫుడ్ ఐటమ్ హనీ మనకి ప్లాంట్ నుండి ఎలా అయితే వస్తుందో అలా మనం కన్జ్యూమర్కి ఇవ్వడం అనమాట అండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ మనకి హనీకి వచ్చేసి ఎక్స్పైరీ డేట్ అనేది లేనిది హనీ ఒక్కటే అనమాట. సో అటువంటి హనీని తీసుకొచ్చి మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మేమేంటంటే ఆ విధంగా ఏరియా సోర్సెస్ వైజ్ కన్జ్యూమర్కి హనీని మేము పరిచయం చేయడం. ఇంకోటి ఏంటంటే హెర్బల్ బేస్డ్ ప్లాంటేషన్ నుండి కూడా హనీ కలెక్ట్ చేపిస్తాం. హెర్బల్ బేస్డ్ ప్లాంటేషన్ నుండి హనీ కలెక్ట్ చేసిన ఇప్పుడు ఏమంటే మనకి ఆ హెర్బల్ ప్లాంట్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా హనీకి యాడ్ ఆటోమేటిక్గా. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి కానీ, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వామతేనె అని ఉంటుంది. వామతేనె అంటే ఇండైజేషన్, జనరల్గా మనం ఆ వామని దేనికైతే యూజ్ చేస్తున్నామో అలాగే ఆ వామతేనెకి కూడా అటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇండైజేషన్ కానీ, అల్సర్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అటువంటి వాటికి వామ్తోని యూజ్ చేయమని చెప్తాము. అదేవిధంగా యూకలిప్టస్ అనేది మామూలుగా మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తాము. అలాగే యూకలిప్టస్ అనే వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అదేవిధంగా కొంతమంది చిన్నపిల్లలకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇటువంటి హెర్బల్ తొందరగా తినరు, వాళ్ళకి ఏంటంటే లిచ్చి హనీ టేస్ట్ బాగుంటుంది, సో లిచ్చి హనీ అనేసి అలా డిఫరెంట్ సోర్సెస్ని కన్జ్యూమర్కి మనం సో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హనీ అనేది చాలామంది అపోహ ఏంటంటే హనీ చాలామంది అడుగుతారండి. మేము ఎగ్జిబిషన్ వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు హనీ ఎలా తయారు చేస్తారు మేడం అని అడుగుతారు. యాక్చువల్ హనీ అనేది తయారు చేసే మనకు ఆ టెక్నాలజీ బీస్కే ఉంది కానీ ఇంకా మనిషికి రాలేదు. అదేంటి హనీ తయారు చేయడం అనేది ఎక్కడ అది రాంగ్ క్వశ్చన్ అనమాట. హనీ తయారు చేయం, హనీ కలెక్ట్ చేస్తున్నాం. హనీ వచ్చేది ఫ్లవర్ సోర్సెస్ నుండి వస్తుంది. ఆ ఫ్లవర్ నుండి నెక్టార్ బీస్ కలెక్ట్ చేస్తే దాన్ని కన్వర్ట్ చేస్తాం హనీ కింద. సో ఈ విధంగా మా తేనె ప్రత్యేకత ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం, 100% ప్యూరిటీ హనీ మేము కన్జ్యూమర్కి అవైలబిలిటీలో పెడతాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ జామున్ హనీ ఉంది, డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి జామున్ హనీ అని ఇలా కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట అండి. అదేవిధంగా ఎగ్జిబిషన్స్లో అట్లా రైతులు చాలా మంది వస్తారు, వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అవేర్నెస్ ఏంటి మేడం అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ పంట పొలాలు ఉంటాయండి. పంట పొలాల్లో పంట దిగుబడి బాగా రావాలి అంటే కంపల్సరీ హనీ బీస్ చుట్టుపక్కల ఉంటే పంట దిగుబడి ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల రైతు ఏంటంటే పంట దిగుబడి బాగా అతనికి పెరిగేటప్పటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఏమి ఇది చేయక్కర్లేదు అనమాట. సో అలా కూడా రైతులు మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. ఓకే మేడం, మరి తేనెకి సంబంధించి వేరే ఉత్పత్తులు ఏమన్నా మీరు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటామండి. అంటే మనకి చాలా మందికి తెలిసిన తేనె ఒక్కటే తెలుసు. తేనె అంటే తేనె అంతే, చెట్ల నుండి వచ్చిన ఫ్లవర్ నుండి వచ్చిన తేనె వస్తుందని తెలుసు. కానీ యాక్చువల్గా వచ్చేసి తేనె అనేది మనకి థర్డ్ ప్రోడక్ట్ అండి. బీస్ ప్రొడక్షన్లో తేనె వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి రాయల్ జెల్లీ, అది రాణిగా ఆహారం అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి బీ పొలెన్. పొలెన్ అంటే మనకు పువ్వుల మీద పుప్పొడి అనేసి పౌడర్ లా ఉంటాం, అది సెకండ్ ప్రోడక్ట్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చి హనీ అనమాట, తేనె అనమాట అండి. మనం ఏంటంటే ఇప్పుడు వెజిటేబుల్ విత్ రైస్ విత్ వెజిటేబుల్స్ ఎలా తీసుకుంటామో అదే విధంగా బీస్ కూడా ఏం చేస్తాయంటే హనీ విత్ పొలెన్ తీసుకుంటాయి.
దానివల్ల ఏంటంటే అవి ఎక్కువ శ్రమ పడడానికి కష్టపడడానికి ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం ఆ పొలెన్ గ్రెయిన్స్ అనమాట. అదేవిధంగా బీస్ వ్యాక్స్ వచ్చేసి మనకి ఏంటంటే కాస్మెటిక్స్ వాటిలో యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా అనమాట మనకి వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా బీస్ ద్వారానే వచ్చాయి, న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్. సో మరి అలానే మేడం మార్కెటింగ్ విషయానికి వస్తే ముందుగా బిజినెస్ చేయటం, ఒక బిజినెస్ పెట్టడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ మరో ఎత్తు. అందులో ముందుగా మెయిన్గా చెప్పాలంటే మహిళలు మార్కెటింగ్ చేయడం అంటే చాలా కష్టం. అవునండి. సో మరి మార్కెటింగ్లో ఏ విధంగా మీరు అడుగులు వేశారు? మార్కెటింగ్ వచ్చేసి మెయిన్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటామండి. పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా మందికి నేను ముందు మీకు చెప్పినట్టు హనీ గురించి అవేర్నెస్ అని చాలా తక్కువ ఉంది. అదంటే అందరికి అన్ని విషయాలు తెలియదు అంటారు కదా, అలాగా హనీ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. సో మేమేంటంటే అలా ముందు సేల్ సెకండరీగా చెప్తాం అనమాట. ఎవరేజ్ కన్జ్యూమర్ సేల్ సెకండరీ, ముందు సబ్జెక్ట్ వాళ్ళకి ఎంతవరకు తెలుసుకుంటే నెక్స్ట్ వేరే ఒకరి దగ్గర మోసపోరు వాళ్ళు. అదేవిధంగా మెయిన్ అంటే 100% మేము హనీకి ప్యూర్ హనీ మా దగ్గర ఉంటుందని మేము ఖచ్చితంగా వాళ్ళకి ఒక బ్రాండ్ అన్నట్టు ఏంటంటే నమ్మకంగా మేము చెప్పడం, మార్కెటింగ్ కూడా బాగా చేయడం, అదేవిధంగా మేము చెప్పిన ప్రతి సబ్జెక్ట్ చాలామంది వినడం, వాళ్ళు నమ్మకంగా తీసుకెళ్ళడం. అది మార్కెటింగ్ మాత్రం ప్రాబ్లం అయితే లేదండి. చెప్తున్నాం కదా, మెయిన్ మేము కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ చేయడం అన్నది, దానివల్ల చాలామంది మా దగ్గర బాగా తీసుకోవడం కానీ వాళ్ళ నమ్మకం కుదరడం కానీ అన్నీ కూడా బాగా జరుగుతుంది. ఓకే, మరి చివరిగా మా సఖులు ఇలానే ఎంతోమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు, మరి వారికి ఏమైనా ఒక మంచి మాట చెప్తారా? ఏంటంటే అండి, ఇది బీ కీపింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, మగవాళ్ళే చేయాలి లేకపోతే బీస్ కుడతాయన్న భయం అవన్నీ చాలా మందికి ఉంటుంది. అదేం అవసరం లేదు. సరదాగా ఇంట్లో కూడా మనకు బాల్కనీస్ అవి ఉంటాయి, ఒక చిన్న బాక్స్ పెట్టుకుని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు తేనెటీగల్ని. అదేవిధంగా ఏంటంటే ప్రతి దాంట్లో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. వాటినన్నింటినీ మనం ఏంటంటే ముందు కష్టాలు చూసి భయపడిపోకుండా ముందడుగు వేస్తే మనకి సుఖం అనేది కూడా దాని వెనకాలే ఉంటుందని నా ఉద్దేశము. కాబట్టి అందరూ కూడా చక్కగా ఒకటి ఎన్విరాన్మెంట్ మనం కాపాడాలంటే జస్ట్ ఎవరైనా సరే ముందు బీస్ గురించి వాటి గురించి తెలుసుకుని సరదాగా ఇంట్లో అయినా పెంచుకునేటట్టు చేసుకుంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. ఓకే, మరి అలానే మీరు ఈ బీస్ పరిశ్రమలో ఇంకా ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. నమస్కారం. నేను చాలా మంది అమ్మాయిలను చూస్తున్నానండి, ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తేనే చేస్తామని పట్టుబట్టి సంవత్సరాల తరబడి కూర్చుంటున్నారు. అవకాశం కోసం ఏళ్లకి ఏళ్లు ఎదురు చూస్తున్నారు, కానీ కోర్ రంగంలో ఉద్యోగం చేద్దామన్న ఆలోచనే రావడం లేదు. ఎవరో అభిప్రాయాన్ని తమ అభిప్రాయంగా చేసే ఉద్యోగాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది ఇంజనీరింగ్ చేసి టీచర్గా సెటిల్ అవ్వాలనుకుంటారు, మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగం కోసమే కాలం వెళ్లదీస్తూ ఉంటారు, మరికొంతమంది అమెరికా ఉద్యోగమే చేస్తామంటారు. ఇలా తెలిసో తెలియకో ఫిక్స్ అయిపోయినా లక్ష్యాలను పట్టుకునే వేళ్లాడుతుంటారు. కోరుకున్న రంగం కాకుండా ప్రతిభ ఉన్న రంగంలో ఎవరైనా బాగా రాణిస్తారన్న విషయాన్ని గమనించాలి. సరే, ఈ కార్యక్రమం చూశాక మిగతా సంగతులు. సఖులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. శ్రీవాహిని గారు ఫోమ్ షీట్ తో ఫ్లవర్స్ ని తయారు చేసి చూపిస్తారట, మరి అదేంటో చూసి నేర్చుకుందామా? నమస్కారం అండి వాహిని గారు. నమస్కారం అండి. వాహిని గారు, ఈ రోజు మా సఖులందరికీ మీరు ఫోమ్ షీట్ తో ఫ్లవర్స్ ని చేసి చూపిస్తానన్నారు. మరి ఈ ఫోమ్ షీట్ తో ఫ్లవర్స్ చేసుకోవాలి అంటే ఏమేమి కావాలో చెప్తారండి? తప్పకుండా చెప్తానండి. థిక్ ఫోమ్ షీట్ అండి, గ్రీన్ టేప్, లీవ్స్, థ్రెడ్ అండ్ నీడిల్, వైర్ అండ్ సీజర్స్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఈ షీట్ తో మనం కట్ చేసుకొని ఫ్లవర్ షేప్ లో కట్ చేసుకోవాలండి. సో ఇది థిక్ ఫోమ్ షీట్ అన్నారు కదండి, ఇందులో మనకు లైట్ గా ఉండేది కూడా వస్తుంది. ఓకేనండి, దీన్ని ఎలా కట్ చేసుకుంటారు? ఫస్ట్ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలండి. సో ఇది కంప్లీట్ గా ఇంతే ఉంటుందండి షీట్, ఇంకా పెద్దగా ఉంటుందండి. మనం చిన్న ఫ్లవర్స్ కావాలంటే చిన్నగా చేసుకోవాలండి స్క్వేర్, పెద్ద ఫ్లవర్స్ కావాలనుకుంటే పెద్దగా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్క్వేర్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ ని మనము రౌండ్ చేసేసుకోవాలి, ఒక సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్ వచ్చేసింది కదండి, దీన్ని ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ షేప్ లో కట్ చేద్దాం. ఒక లేయర్ లాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ షేప్ మనం సెట్ చేసేసుకోవాలి. ఆ సర్కిల్ లాగానే తీసుకోవాలండి దాన్ని కూడా. ఇప్పుడు దీన్ని మనం ఫ్లవర్ షేప్ లో చేసేసుకుందాం.
ఈ ఎడ్జ్ నుంచి ఫోల్డ్ చేస్తూ పోవాలి. రోజ్ ఫ్లవర్ వచ్చేస్తుంది మనకి. ఓహో, డిఫరెంట్ మెథడ్ అండి ఇది. అవునండి, నైస్. ఓ, జస్ట్ ఫోమ్ షీట్ ని మనం సర్కిల్ చేసామండి. ఒక స్క్వేర్ కట్ చేసుకున్నాం. ఆ స్క్వేర్ ని కట్ చేసుకున్న తర్వాత దాన్ని సర్కిల్ లాగా కట్ చేసుకున్నాం. సర్కిల్ ని కూడా మళ్ళీ ఒక ఐడియాతో దాన్ని లోపలి వరకు కూడా రౌండ్స్ లాగా కట్ చేసుకున్నాం. అంటే ఒక లైన్ లాగానే మార్క్ చేసినట్టుగా లైన్ లాగా కట్ చేసి అవుట్ సైడ్ నుండి బయట వైపు నుండి ఇలా రోల్ చేస్తూ వస్తే మనకు ఒక రోజ్ ఫ్లవర్ లాగా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేస్తారు ఈ ఫ్లవర్? నెక్స్ట్ ఇది విడిపోకుండా మనం నాట్స్ వేసుకోవాలి. ఒక టాక లాగా వేసేసుకోవాలి. ఓకే, సో దాన్ని థ్రెడ్ తో టై చేసేస్తున్నారు. థ్రెడ్ తో ఆ ఎడ్జ్ ని టై చేస్తున్నారు ఇప్పుడు మీరు. సో లోపలిది కూడా విడిపోకుండా ఉండాలి అంటే మళ్ళీ ఒకసారి మొత్తం వేసేసుకోవాలండి ఇట్లా. ఓకే ఓకే. సో ఏది కూడా ఏ లైన్ కూడా మిస్ అవ్వకుండా మనకు వచ్చేస్తుంది కదండి ఫ్లవర్. ఇలా వచ్చేస్తుంది. సో ఫ్లవర్ రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి స్టెమ్ రెడీ చేద్దామండి. దీనికి చివర్లో ఇలా తగిలిచ్చేసి ఇలా ఒక లేయర్ లోంచి పెట్టారు. నెక్స్ట్ మనం గ్రీన్ టేప్ చుట్టాలండి దీనికి. కొమ్మల లుక్ రావడం కోసం. అవునండి, ఇలా మనం చుడుతూ పోవాలండి. ఇంకా నీట్ గా మనకు స్టెమ్ రెడీ చేసుకోవాలి. ఎవరికైనా నేర్పిస్తూ కూడా ఉంటారా ఇలాంటివన్నీ మీరు? నేను డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేశానండి. ట్రైనింగ్ ఇస్తుంటాను స్టూడెంట్స్ కి. సఖీలో చూసిన ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తుంటారా? చాలా మా ఇంట్లో అన్ని అవే ఉంటాయండి. కొంచెం నేను ఇంకా క్రియేటివిటీతో ఇంకా కొంచెం డిఫరెంట్ గా కూడా చేస్తాను. మీరు వాళ్ళు చేసింది చూడడమే కాకుండా మీరు మీకు తెలిసింది కూడా యాడ్ చేస్తారు. అవునండి. అరే మా తయారైపోయింది కదండి. నెక్స్ట్ ఇలా లీవ్స్ దొరుకుతాయండి. సర్కిల్ లీవ్స్ అంటారు కదా వీటిని. ఇది ఆల్రెడీ రెడీమేడ్ అండి, మనకి ఇవి దొరుకుతాయండి షాప్ లో. దీనికి చిన్నగా హోల్ చేసేసి ఓకే మధ్యలో హోల్ చేసేసి ఈ ఫ్లవర్ కి చుట్టేసారు. ఓకే, జస్ట్ దాన్ని ఎక్కించడమే, చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఫ్లవర్ నీట్ గా కనపడుతుంది. వావ్, ఫ్లవర్ లుక్ వచ్చేసిందండి. ఎందుకంటే కింద గ్రీన్ వచ్చేసరికి అసలు నిజంగా ఫ్లవర్ లాగా తెలిసిపోతుంది ఇది. సో దీని మేకింగ్ అంతా రెడీ అయిపోయింది. అవునండి. ఇప్పుడు సో మనం ఒక ఫ్లవర్ ని తయారు చేసేసామండి. వాహిని గారు, ఇది రెడీ అయిపోయింది కదా, ఇంకా తయారు చేసినవి చూపిస్తారా? చూపిస్తానండి. ఓకే సుజాత, మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్లవర్స్. ఒక వేజ్ లో వేసేసుకున్న తర్వాత అన్ని ఫ్లవర్స్ ని అరేంజ్ చేసుకోవడం. అవునండి, చాలా చాలా నీట్ గా ఉందండి. సో మీ ఐడియా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ వైజ్ లో రెడీ చేసుకోవడం, దానికి ఒక్కొక్క దానికి హైట్ ఇవ్వడం. సో చాలా మంది ఏంటంటే అన్ని ఫ్లవర్స్ ని ఒకే సైజ్ లో ఇలా ఒక పొడుగులో తయారు చేసేసి అలా ఓపెన్ చేసి పెట్టేస్తారు. సో అలా కాకుండా చక్కగా ఒక అరేంజ్మెంట్ లాగా ఒక హైట్ ఒక షార్ట్ గా అలా పెట్టేసి నీట్ గా అరేంజ్ చేశారు. చాలా బాగుందండి, నైస్. ఎనీవే వాహిని గారు, మా సకులందరికీ ఒక మంచి ఆలోచనను కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి నా థ్యాంక్స్. చూసారు కదండి, వాహిని గారు తయారు చేసినటువంటి ఫోమ్ షీట్ తో ఫ్లవర్స్ ని. చాలా బాగున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఒకసారి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లి ఘోరంగా విఫలమైంది. వాస్తవానికి తనకు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన పరిజ్ఞానం తక్కువ. తనకే కాదు, ఎవరైనా సరే ఒకసారి ఇంటర్వ్యూలో విఫలమైతే దానికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు నిజంగానే సమాధానం తెలియకపోవచ్చు, లేదా ఆ ఒత్తిడిలో గుర్తుకు రాపోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇంటర్వ్యూలో అడగని కొన్ని వందల ప్రశ్నలకు మనకు సమాధానం తెలుసన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి మనకు ఏ రంగంలో మంచి పట్టు ఉందో ఆ రంగం వైపు ప్రయత్నిస్తే చాలా సులభంగా ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.
రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.